అనుకో బెంచ్ మార్క్ ఉండదు. వాడు ఊరికనే ఒక సినిమా తీసిన 1000 కోట్లు ఖర్చు పెట్టినట్టు అష్టదరిద్రం. అవును. ఖర్చు మరి పెట్టినని దేనికి చెప్పి పెట్టినవురా? మా వ్యవసాయానికి ఎకరానికి యూరియా బస్తా, ఒక బస్తా యూరియా వేయాలి, ఒక బస్తా డిఏపి వేయాలి, ఒక లీటర్ మొనకొడవాసు లేకపోతే ఏదో 5 మందులు కొట్టాలి, పిచికారి మందులు. మాకు బెంచ్ మార్క్ ఉంటుంది. మీరు ఏ సినిమానో ఎక్కడో ఒక క్యారవాన్లో పెట్టేసి, అది బెంజ్ క్యారవానా లేకపోతే పనికి వాళ్ళ తుప్పురైన క్యారవానా ఓనికి తెలియదు. మీరు వస్తారు 1000 కోట్లని పెడతారు. 1000 అంటాడు వాడు, 1500 కోట్లు అంటాడు. అవును. పెట్టి రంగులు వేసుకొని అవోటి ఇవోటి చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్లని ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అష్టదరిద్రాలు చేసేసి మళ్ళీ సొసైటీలో మేము పెద్ద గొప్ప, మేము ఉదారంగా అందరికీ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని సేవలు చేస్తున్నాం అంటారు. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకేమో అట్లా చేస్తారు. 1000 కోట్లని పెట్టి 100 రూపాయల టికెట్ 1000 అమ్ముకుంటే ఈ రైతుల పరిస్థితి ఇది. కొన్నది కనీసం, నేను ఎందుకు చెప్తున్నా అంటే శివ, ఇది బాధ అనిపిస్తుంది. రైతులు వాడు కొనడానికి, సార్ మీది ల్యాండ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అది ఇవ్వండి, మేము దాని మీద ఇంతవరకే లిమిట్ కొంటారు అని చెప్పి అడిగారు. నేను ఫోన్ నెంబర్లు రికార్డ్ చేసి చూపిస్తాను మీకు, ఫోన్ చేసి మాట్లాడించి. దీస్ ఆర్ ఆల్ ట్రూత్. అంటే ఇవన్నీ సత్యాలు, నగ్న సత్యాలు. అరే ఒక్కొక్కడు ఒక మినిస్టర్ ఒక తీరమ, ఆ తుమ్మల కొంచెం అన్న అంత ఏజ్ వచ్చింది, నాకు ఇంతకుముందు చాలా రెస్పెక్ట్ అంటే మర్యాద ఆయన మీద గౌరవం ఉండేది, కొంచెం అన్న జ్ఞానం ఉండాలి. మా వెల్ విషర్కి ఆయన క్లాస్మేట్ యుగేందర్ వాళ్ళ కొడుకు, మాకు అంటే కొంచెం కరప్టెడ్ కాదు అది మాత్రం పక్కా. నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావా? నాకు తుమ్మల నాగేశ్వరరావు నాకు అర్థం కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంటావు. చూసినవాను చెప్పులు పెట్టింది అక్షర సత్యం, అది నగ్న సత్యం అది. ఎందుకంటే నేను నెల 15 రోజుల తర్వాత 45 డేస్ తర్వాత వస్తే యూరియా దొరకలే. నువ్వేం టీఆర్ఎస్ కార్యకర్తలు అంటావు, ప్రూవ్ చేస్తావా? ఇప్పుడు నన్ను వచ్చి చూడు, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎందుకు అసలు ఇప్పుడు అట్లా మాట్లాడితే యూరియా బస్తాల కోసం అంటే లైన్లో పెట్టి లైన్లో అందరికి తెలుసు కదా, మీరు కూడా ఏమంటారు, చెప్పులు పెట్టి ఎంతకని ఎండలు నిలబడతాడు, ఛాయ్ తాగిరానో లేకపోతే మంచినీళ్ళు తాగిరానో ఏదో తాగిరాని పోతాడు కదా. అట్లా అంత ఇబ్బందులు పడితే మీరు అందరు రైతులు కాదు టీఆర్ఎస్ కార్యకర్తలు అంటాడు, ఏం మాట్లాడతాడు?